నానా ఈ టీషర్ట్ గుర్తుందా? నాకెందుకు గుర్తులేదు నాన్న. సరే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈరోజు మనకి ఎంతో ముఖ్యమైన రోజు, నీకు తెలుసు కదా. తెలుసు నానా. నేను ముఖం కడుపునిస్తా. బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి నాన్న? అమ్మ చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది కదా. అమ్మకు చీర, పూలు, టెంకాయ. సమాధి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టుకుని వద్దాం. ఏమయ్యా బొట్లు పెట్టినారు, కొత్త డ్రెస్ వేసినారు, ఏంది కథ? ఏం లేదు సూరి, ఈరోజు సిరి పుట్టినరోజు, అందుకు గుడికి వెళ్ళి వచ్చాం. ఏంటయ్యా సిరి బర్త్డే అంత నీరసంగా చెప్తున్నారు? సిరి పుట్టినరోజు ఒకటే కాదు సూరి, నా భార్య చనిపోయి ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతుంది. పొద్దునే లేచి సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చాం. పాప బర్త్డే కదా అని అలా షాపింగ్కి వెళ్ళి వచ్చాం. ఇదిగో సీతక్ డ్రెస్. ఇంకో వారం రోజుల్లో బర్త్డే పార్టీ పెట్టుకుంటాం, అప్పుడు సీతని వేసుకోమని చెప్పు సూరి. నేను వెళ్ళొస్తాను. సరే అయ్యా. ఏం బాధపడదక్క, నీకు అమ్మలేదు నాకు అమ్మలేదు, కానీ నాన్నున్నాడుగా అచ్చాలు. అది నిజమే, మా నాన్న అమ్మలోటు లేకుండా పెంచాడు. కానీ ఏంటమ్మా? నేను పుట్టినరోజు మా అమ్మని మా పెద్దమ్మని మింగేశానని మా పెద్దనాన్న నన్ను ఎప్పటికీ దేశిస్తూనే ఉంటాడు. అందులో మీ తప్పేం లేదు కదమ్మా. మీ పెద్దనాన్నకి నేను అర్థమయ్యేలా చెప్తాలే. మా పెద్దనాన్న ఇలాంటివేమిండు. సూరి, ఇప్పటి వరకు నేనేం అడగలేదు కదా, నా బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ ఏంటమ్మా? మీరు అడిగితే ఆ కొండ మీద ఉన్న కోతి కూడా తెచ్చిస్తా. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నేను అడిగింది మీరు చేయలేరులే సూరి. అలాంటప్పుడు నన్ను ఎందుకు అడిగావమ్మా? ఇప్పుడు చెప్తావా చెప్పవా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పెద్దనాన్న నా బర్త్డేకే రాలేదు. ఈసారి మా పెద్దనాన్నని నా బర్త్డేకి పిలుచుకొస్తావా సూరి? ఓ సంతేనా, ఇదో కోరికనా? నేను వెళ్ళి పిలుచుకొని వస్తా, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సూరి. అమ్మయ్యా, వీళ్ళు పెద్దనాన్ని పార్టీకి పిలుచుకొని రావాలంటే నా వల్ల కాదు. నువ్వు సిరికి అబద్ధం చెప్పావా? బర్త్డే అని అలా చెప్పానులే, అయినా నా వల్ల కాదమ్మా. నాన్న ఒకసారి చెయ్యి. నా చేయితో ఏం చేస్తావమ్మా? నువ్వు పిలుచుకురాలేదంటే నా మీద దొట్టే. ఫస్ట్ టైం సిరి అక్క అడిగింది, ఆ మాత్రం చేయలేవా? అయ్యో, అడ్డంగా దొరికేసానే. ఏదో ఒకటి చేద్దాంలే, రా ఈ బ్యాగ్ పెట్టేసి రా. ఆడుకుందాం. రే నీతో ఆడుకునే వయసు నాది కాదు, పొర పిల్ల బచ్చా. మాటలు సరిగ్గా మాట్లాడినా, లేకుంటే నరుకుతా. రే నన్ను నరుకుతా అన్నావు కదా, జయదీప్ గారిని పిలుచుకొని వచ్చి నీ సంగతి చెప్తారా? జయదీప్, ఇదేంటి ఇంటికి బీగాలు పడినాయి? యాడిపోయినాడు పోయి నాకు చెప్పుకోకుండా. రే జషు. జయదీప్ నువ్వా? ఏరా, నేను నీకు ఫ్రెండ్ కదా? అట్లేం లేదురా, నువ్వు నా ఫ్రెండ్. పోదాం పాడుకుందికి. నాన్న, నీకు తెలుసా ఊరికనే తిప్పుతున్నావా? లేదు మా, ఇదే రోడే, కానీ ఇండ్లు ఆడని తెలుస్తలేదు. ఏరా, నువ్వు ఆడుకుందామని చెప్పి ఈడ కూర్చోబెట్టినావు. రే జయదీప్ గారు నాకు చెప్పుకొని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదురా. ఎక్కడికి పోయినాడని ఆలోచిస్తాను. ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండాలా కానీ లేని వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడకూడదురా. సారీ రా. నాన్న, జషు అన్నయ్య. టిష్యూ కదా? నాన్న, నాకు ఈ నాన్న. రే, నాకేమో తేడా కొడుతుంది. అటు ఇటు చూడకుండా పేక్లేరా. అసలు ఏమైందిరా? ఆకీస్ పాక్, పాకీస్ ఆక్, నోట్లో కరేపాక్. సీతారా వెళ్తున్నారు. రే, నీకు పరిగెత్తుకొచ్చు కదరా? వచ్చురా. మరి పరిగెత్తురా రే. లే, అసలు ఎందుకు పరిగెడతానమ్మా? మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారా? మనల్లో వర్రా ఫాలో. సూరి, నువ్వా? ఏం ఇక్కడికి వచ్చావు? మీ నాన్నతో మాట్లాడాలి, అందుకే వచ్చా. ఒకసారి పిలవా? సూరి, మా నాన్న నేను చూస్తే కోప్పడతాడు. నువ్వు ఈడే ఉన్నా, నేను ఏందో ఒకటి చెప్పి పిలుచుకొని వస్తా.
తీసుకొని వస్తున్నాడు. ఏంటయ్యా ఎలా వచ్చావు? ఈరోజు సినం పుట్టినరోజు కదయ్యా, కానీ ఎందుకు జరుపుకుంటారో తెలియదయ్యా. ఇంక వారంలో పార్టీ అంటయ్యా, మీరు ఖచ్చితంగా రావాలి. ఎందుకు జరుపుకోవట్లేదో తెలుసా? ఆ పాప పుట్టినరోజే నా భార్యని మింగేసింది. బట్టలు గిడ్డ బట్టలు ఏం లేవు, నువ్వు బయలుదేరు. అయ్యా రాండి అయ్యా, భారీగా ఉంటుంది. కేకులు, నిప్పట్లు, చెక్లాలు, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఈత కొడదాం. మీ జీవితంలో అంత ఆనందం నా జీవితానికి లేదు. మీ అయ్యగారే దగ్గరుండి నా భార్య ప్రాణం తీశాడు తెలుసా? అలాంటిది వాడి కూతురు పడతాడికి నేను ఎలా వస్తాను అనుకున్నావు? వెళ్ళి ఇదే మాట చెప్పు. అయ్యా సిరి ఇప్పటివరకు నన్ను ఏం అడగలేదయ్యా, కానీ ఫస్ట్ టైం మీరు రావాలని కోరుకుంటుంది. ఖచ్చితంగా రాండి అయ్యా. ఈరోజు బర్త్డేకి రామంటుంది, రేపొద్దు నా ప్రాణంగా అడుగుతుంది. తీసుకొని పోవడానికి ఇలానే వస్తావా? ఏంటయ్యా ఇలా అంటున్నారు? బయలుదేరు. అయ్యా మీరు రాకపోతే ఈడ కూర్చుంటా చూడండి. కూర్చో, ఎవరికి నష్టం? ఎంత చెప్పినా వినట్లేదు. నీట్గా కోప్పడకుండా అర్థమయ్యేలా చెప్పు పంపించండి. ఏంట్రా ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు? పైకి లే. మా వదిని చంపినారు, మా అన్నయ్యని కూడా చంపాలనుకుంటున్నారా? అన్నా మా పెద్దయ్య గారు వస్తేనే పోతా, లేకపోతే పోను. అయినా మీరు అడిగేకి మీ చిన్నయ్య గారికి మేము కూడా తమ్ముళ్ళే. నువ్వు ఫస్ట్ పైకి లేయిరా. తమ్ముడు అన్నయ్య చెప్పాడు, కోపం చేసుకోకు. కోప్పడద్దన్నాడు, కొట్టద్దనలేదు కదా. రే తమ్ముడు కొట్టదురా. వదినని చంపినోని కొట్టకుండా వదిలే అంటావేంద్రా? అన్న కొట్టు. కొట్టండి అన్న. అన్న మా నాన్న కొట్టద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. మా సిరి అడిగింది. అన్న మా నాన్న కొట్టద్దన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. వెళ్ళిపో అంటే వెళ్ళిపోవచ్చు కదరా. ఒక్కసారి అయ్యగారు గియ్యగారు అని మా ఇంటి దగ్గరకు వచ్చినావు అనుకో, చల్ దెబ్బే. సీత ఒకసారి చెయ్యివా. ఈ చెయ్యి ఉంది కదా, నా మీద ఒట్టే. వాళ్ళు కొట్టినారని మావయ్యకి చెప్తే. మావయ్యకు చెప్పి కొట్టిద్దాం అనుకున్నా. సరేలే చెప్పను. సర్లేరా. సూరి ఏమైంది? వస్తారంట. సరే అమ్మా మీరు వెళ్ళండి, బాయ్. అమ్మయ్యా పదం రా సీత. మావయ్య రానన్నాడుగా, ఎలా పిలుచుకొని వస్తావు? ఇంకో వారం ముందు ఇక టైం చూసుకుంటాలే, అప్పుడు ఏదో ఒకటి చేస్తా. నాన్న నాకు గొంతు నొప్పిస్తుంది, టాబ్లెట్స్ తెచ్చుకుందాం దా. చల్లనీళ్ళు తాగద్దంటే వింటావా? సరిపోదాంపా. ఏం రా ఎవరినో కొట్టినారంట? అదేం లేదులే, నా చెల్లి బర్త్డే ఉంది ఈ రోజు, వెళ్ళి కేక్ కట్ చేద్దాం. కేకా? మరి డబ్బులు? అందుకే కదా ఉండి తెచ్చి. మీ డాడీ చూస్తే? మా నాన్న గుడికి పోయిన వెళ్ళారా? అయితే ఏం పగలగొట్టు. ఉండి పగలగొట్టినానని మా నాన్నకి తెలిసే మా నాన్న పై పగలగొడతాడు రా. ఇవన్నీ ఎత్తేద్దాం. ఎంత ఉన్నాయరా డబ్బులు? 100 రూపీస్ ఉందిరా. అయితే చిన్న కేక్ వస్తుందిలేరా. బ్రో ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఈ ఏరియా నాకే కొత్త బ్రో. ఒకసారి మొహం చూసి మాట్లాడండి సార్. నవనీత్ గారు మీరేంటండి ఇక్కడ? అడ్రస్ వెతుక్కుంటూ వస్తే మీరే కనిపించారు. సార్ ఈ అడ్రస్ నాకు తెలుసు సార్. అట్లయితే నన్ను ఒకసారి పిలుచుకెళ్తావు అక్కడికి? ఓకే సార్. ఏంటి సార్ మార్నింగ్ ఇంటికి లాక్ వేసారంటే ఎక్కడికి వెళ్ళారు? ఈ విషయమే మీతో మాట్లాడదాం అనుకున్నాను సార్. జయదీప్ని హాస్టల్లో వేశాను. బహుశా ఇక మీదటి వీడియోస్ చేసేకి రాకపోవచ్చు. అదేంటి సార్ సడన్గా? అది
వాడు చాలా అల్లరైపోయాడు సార్. హాస్టల్లో వేయడమే కరెక్ట్ అనిపించింది. అంతేలేండి సార్. హలో నవనీత్ గారా? హా, అవును చెప్పండి సార్. మీకు అనిల్ కుమార్ మాసాని బాగా క్లోజ్ కదా? హా, అవును క్లోజే, చెప్పండి. వాళ్ళ కొడుకు జస్సుకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంటా? యాక్సిడెంటా? ఈ హాస్పిటల్ సార్? బెస్ట్ కేర్. నా కొడుకు బయటికి వెళ్ళలేదు సార్, ఇంట్లోనే ఉన్నాడు. పిల్ల నా కొడుకులు ఇంట్లో వండుకోవడం ఏం పని వై మీ కేకులతో? ఏమన్నా అవ్వాలని ఇన్ని ఆ సురిగాన్ని అడ్డంగా నరుగుతాం. అసలు జస్సుకి ఏమైందిరా? అన్నయ్య వీడు వాడు ఏదో కేక్ కోసం పోయి బైక్ వచ్చి గుద్దేసిందన్నా. మీరిద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఆ మాత్రం చూసుకోలేరా? ఆగండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ప్లీజ్. ఇతనే సార్ వాళ్ళ డాడీ. కూర్చోండి కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి. నా కొడుకు ఏదో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఓ మీరేనా? పిల్లల్ని అలా రోడ్డు మీద వదిలేస్తారా? కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లా? సమయానికి అతను తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? తప్పైపోయింది డాక్టర్, ఇంకెప్పటికీ అలా జరగదు. దయచేసి మీరు ఏదో ఒకటి చేయండి. టెన్షన్ పడొద్దు. యాక్సిడెంట్ లో చాలా బ్లడ్ పోయింది. ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి, లేకపోతే చాలా రిస్క్ అవుతుంది. ఓ నెగిటివ్ బ్లడ్డా? అది చాలా రేర్ బ్లడ్ కదా సార్. అవును, నా సర్కిల్లో ట్రై చేశాను కానీ అవైలబుల్లో లేదు. సో మీరు కూడా మీ సర్కిల్లో ట్రై చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్లడ్ అరేంజ్ చేయండి. సార్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ సార్, నాది తీసుకోండి. తీసుకో అంటే తీసుకోవడం కుదరదు, ఒక ప్రొసీజర్ ఉంటుంది దానికి కూడా. బ్లడ్ శాంపుల్ సెట్ అవ్వాలి. లాస్ట్ 24 hours లో ఆల్కహాల్ తీసుకొని ఉండకూడదు. లాస్ట్ 50 to 60 days లో బ్లడ్ కూడా డొనేట్ చేసి ఉండకూడదు. 3 days క్రితం తెలిసిన పిల్లలకి ఎమర్జెన్సీ అంటే బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది డాక్టర్. అయినా పర్లేదు, మీరు నా బ్లడ్ తీసుకోండి సార్. అలా తీసుకోవడం కుదరదు, మీరు వెళ్ళి ట్రై చేయండి ఫస్ట్. నాకు తెలిసిన కొన్ని బ్లడ్ బ్యాంక్ కాంటాక్ట్స్ ఉన్నాయి సార్, ఒకసారి వెళ్ళి కనుక్కుందామా? పదండి సార్. హలో. ఏమన్నారన్నా? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలంట. మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి రా. లేదా? లేదంట సార్. నువ్వు ఫ్రెండ్స్ టు సపోర్ట్ వెబ్సైట్ లో ఒకసారి చెక్ సరే చేయి. అన్నయ్య. నువ్వు పేటిఎం బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అవైలబుల్ ఉందేమో చెక్ ఓకే చేయి. అన్న. మా పాలిట నువ్వేంట్రా నా కొడుకులా తయారయ్యావు. సిరి నెమ్మదిగా వెళ్ళు, కింద పడతావు. సార్ మీరేంటి అప్పుడే టీ షర్ట్ మార్చుకొని? బ్లడ్ దొరికిందో లేదా కనుక్కోరా? మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను వాళ్ళ తమ్ముని సార్. అయినా బ్లడ్ ఎవరికి? అయినా మీరు హాస్పిటల్ ఉన్నారేంటి? జస్ట్ మీ ఇంటికి వచ్చేటప్పుడు జస్సుకి యాక్సిడెంట్ అయిందా? అదేంటి సార్, మీరు లోపల రండి. ఆగాగు. అసలు వీడిని ఎందుకు తీసుకొచ్చావు అన్నయ్య? ఫస్ట్ నువ్వు బయటికి బా. మీకు ప్రాణాలు ముఖ్యమా పంతాలు ముఖ్యమా? ఈయనది కూడా జస్సు బ్లడ్ గ్రూపే. ఈయన బ్లడ్ ఇస్తే జస్సు ప్రాణం బ్రతుకుతుంది. ఈ విషయం అన్నకు తెలిస్తే అసలు ఒప్పుకోడన్నా. ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడన్నా. మీ అన్నతో నేను మాట్లాడుకుంటా. ఫస్ట్ మీరు బయటికి వెళ్ళిపోండి. పదండి సార్. సార్ మీరు అక్కడ వెయిట్ చేయండి, నేను డాక్టర్ని పిలుచుకొని వస్తాను. సార్ డోనర్ దొరికారు. సార్ వాళ్ళ బ్లడ్ ఏం అవసరం లేదు, ఎలాగోలా నేను అరేంజ్ చేసుకుంటా సార్. నా తప్పు సరిదిద్దుకునే టైం వచ్చిందని దయచేసి నేను బ్లడ్ ఇస్తాను. నా కొడుకు వీడి బ్లడ్ ఇవ్వడం ఏంటి సార్? వీడి బ్లడ్ నాకు అవసరమే లేదు. ఏంటన్నయ్య ఈ టైంలో నీ కోపాలు పంతాలు? నీ దయా దాక్షిణ్యం నాకు అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అలా కాదన్నయ్య. సార్ మీరేనా సార్ చెప్పండి. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది సార్, ప్లీజ్. నా భార్యను చంపిన హంతకుడు సార్ వాడు. వాడి రక్తం నా కొడుకిస్తే నా భార్య ఆత్మకి ఎప్పుడు శాంతించదు. నేనైతే ఒప్పుకోను. మార్నింగ్ నుంచి ఎత్తుకుతున్నాం సార్, ఏమన్నా ప్రయోజనం ఉందా? దేవుని దేవల్ల ఈయన బ్లడ్ ఇస్తానంటే మీరేం సార్ ఇలా చేస్తున్నారు? ఈయన ఇలానే అంటారు. పదండి సార్. ఏం డోనర్ తెచ్చారా? ఇతనే సార్. ఏంటి అంత రినా కొడుకులా కనిపిస్తున్నానా?
బట్టలు మార్చుకొని వచ్చేస్తే సరిపోద్దా? వీళ్ళిద్దరిని బయటికి పంపించేసేయండి. సార్ మేమిద్దరు ఏకరూప కౌలాలు సార్. మీకు మా గురించి అర్థం కావాలంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ వీడియోలన్నీ చూడాల్సిందే. సార్ ఫస్ట్ నా బ్లడ్ తీసుకోండి. ఏంటి కావాలడు? ఏంటి యూట్యూబ్ ఛానల్? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్? వాడి చేతికి తాయెత్తులుండే వాడు దేవుడిని పిచ్చిగా నమ్ముతాడు సార్. సార్ ఏంటి సార్ ఈ డిస్కషన్స్? అతను కాదు సార్, నేను చెప్తున్నా కదా నమ్మండి. ఇతను బ్లడ్ తీసుకోండి సార్. సరే తీసుకుంటాను. లాస్ట్ 24 hours లో ఏమన్నా ఆల్కహాల్ తీసుకున్నారా? నా కూతురు పుట్టినరోజున సంతోషంతో, నా భార్య నాకు దూరమైందన్న బాధతో నిన్న రాత్రి ఫుల్ బాటిల్ తాగేశాను సార్. భలే అన్న భలే తమ్ముడు దొరికినారు. థూ. ఏమైందిరా? చాలా రోజుల తర్వాత సిరి పుట్టినరోజు అని కొంచెం డ్రింక్ చేశానన్నయ్య. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఛా, నాకు తెలుసురా నీతో ఏం పని అవ్వదు. లైఫ్లో ఏ విషయానైనా సీరియస్గా తీసుకున్నావరా? అలా కాదన్నయ్య, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, నేను బ్లడ్ అరేంజ్ చేస్తా. ప్లీజ్ అన్నయ్య, నేను ఒకసారి నమ్ము. నిన్ను నమ్మితే ఇలానే జరుగుతుందో నాకు ఇప్పుడే తెలుసు. ఈ జన్మకు నువ్వు మారవురా. ఛీ. సార్ మీరు బ్లడ్ అరేంజ్ చేసుకున్నారా? లేదు సార్, ఇంకా ట్రై చేస్తున్నాము. మీరు లేట్ చేసే కొద్దీ మీ బాబు కండిషన్ చాలా క్రిటికల్గా మారుతుంది. ఆ తర్వాత మేమేం చేయలేం. సార్ మీరేదో కొంచెం ప్లీజ్ మీ కాల్ పట్టుకుంటాను. అయ్యో అన్న నా కాళ్ళు పట్టుకుంటే ఏమీ రాదు. బ్లడ్ కోసం ట్రై చేస్తే ఏమన్నా చేయగలం. బ్లడ్ లేట్ అయితే మా చేతిలో కూడా ఏముండదు. ఇక కాదు సార్, కామన్ సెన్స్ లేదా? బ్లడ్ లేదన్నప్పుడు బ్లడ్ ఎత్తుకోవాలి కానీ వీళ్ళని అడిగితే ఏమొస్తుంది? పదండి సార్. పెద్దనాన్న ఏడ్వకు, అన్నయ్యకి ఏం కాదు. నాన్నది నాది ఒకే బ్లడ్ గ్రూప్. నేను బ్లడ్ ఇస్తా. అలా కాదు నాన్న, 18 years దాటకుండా బ్లడ్ ఇవ్వకూడదు. రే అటు చూడు. వీడెందుకు వస్తున్నావు రా? వద్దు నాన్న, వద్దు. రా సీత, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అయ్యా మాయా అదృశ్వ అనే దోనకి ట్యూబ్లెట్ కదా, మా నాన్నకు సేమ్ బ్లడ్ గ్రూప్. నాన్న వెళ్ళు, బ్లడ్ ఇపో. అసలు నీకు బ్లడ్ కావాలని ఎలా తెలిసింది సూరి? దీంట్లో మాదేం లేదు, అంతా చిన్నయ్య గారిదే. జరిగిందంతా మాతో చెప్తూ చాలా బాధపడ్డారు. అప్పుడే సీత గుర్తు చేసింది నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే అని. వెంటనే ఇంకా బయలుదేరాం, హాస్పిటల్కి వచ్చాం, ఇంకో బ్లడ్ ఇచ్చాం. మీరేమున్నా మా చిన్నయ్య గారికే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సూరి. దయచేసి మమ్మల్ని క్షమించు సూరి, చాలా తప్పు చేశాం.